వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ఈవో రమాదేవిపై దాడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇది కేవలం ఉద్యోగిపై దాడి మాత్రమే కాకుండా భక్తుల విశ్వాసంపై దాడి అన్నారు. దేవాలయానికి చెందిన 889 ఎకరాల భూములను పరిరక్షించేందుకు పురుషోత్తపట్టణంలో జరిగిన పరిశీలనలో ఈవోపై దుండగులు దాడికి పాల్పడడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ప్రకారం ఆలయానికి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరగడం దిగ్భ్రాంతికరమన్నారు. ఆలయ గౌరవాన్ని కాపాడే ధైర్యం చూపిన అధికారులపై దాడులు సహించరాని విషయమని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నిన్న ఏదైతే భద్రాచలం సీతారామచంద్ర స్వామి యొక్క దేవస్థానం ఈవో ఈ రమాదేవి గారి మీద జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు ఈ యొక్క సమాజానికి మంచిది కాదు. మరి ఆమె ఒక మహిళ, ఒక ఈవోనే కాదు, ఒక మహిళని చూడకుండా కూడా ఇది పాశవికంగా దాడి చేయడం చాలా దుర్మార్గం. అది కూడా అక్రమంగా మరి ఒక సీతారాముడి గారి యొక్క 890 ఎకరాలు, సుమారు 900 ఎకరాలు, 917 ఎకరాలు దాని యొక్క భూమిని కబ్జా చేస్తున్నారని చెప్పేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి అనేక రోజులుగా ఫిర్యాదులు అందుతుంటే అనేక రోజులుగా వాటిని ఆపడం కోసం ఈవో గారు ప్రయత్నం చేస్తున్నారు. మరి మొన్ననే హైకోర్టు కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు ఇచ్చింది. దేవస్థానం భూములలో మొత్తం కూడా భద్రాచలం స్వాముల వారికి చెందుతుంది. ఇక్కడ ఏ విధమైన అక్రమ కట్టడాలు కట్టడానికి వీల్లేదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. మన తీర్పుకు అనుగుణంగా అక్కడ నిర్మాణాలను ఆపడానికి పోయినటువంటి ఈవో గారి మీద దాడి చేయడం ఏదవుతుందో ఇది చాలా దుర్మార్గం. మరి ఈ సందర్భంగా గత ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రామాలయం సంబంధించి భద్రాచలం మీదే కాదు, ఈ యొక్క సీతారాములకు సంబంధించి అదేవిధంగా వారి యొక్క ఆస్తుల మీద కూడా పట్టి పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దాని యొక్క పర్యవసానమే గతంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు తిరిగి ఈ యొక్క భూములని స్వాధీనం చేసుకోవాల్సిన ప్రభుత్వము, అప్పుడున్నటువంటి మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో సామరస్యంగా మాట్లాడి పరిష్కారం చేసుకోవాల్సినటువంటి బీఆర్ఎస్, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ఆ విధంగా ప్రయత్నాలు చేయకపోవడం చాలా బాధాకరం. మరి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము, గతంలో ఉన్నటువంటి వైఎస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో మరి ఆ సందర్భంలో గెలిచిన మొట్టమొదటిసారి ఆయన తెలంగాణకు వచ్చి సీఎం అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి ఇంటికి సాధారణంగా ఆయన లంచ్కు పిలిచింది. సాధారణంగా ఇద్దరం చాలా దోస్తులము, మా ఇద్దరికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గెలిచిన మరుక్షణమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇంటికి వెళ్ళి మనందరం కూడా చూస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఇంట్లోకి వెళ్ళి అతిథి మర్యాదలు స్వీకరించి, విందు భోజనాలు స్వీకరించి అనేక విషయాల మీద మాట్లాడుకున్నాం. రాబో రోజుల్లో స్నేహపూర్వకంగా ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తామని మా యొక్క మిత్రుడు మరి జగన్మోహన్ రెడ్డి గెలిచింది కాబట్టి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సంబరాలు పెట్టి రాబో రోజుల్లో మరి మొత్తం మా మిత్రుడు గెలిచిండు, అన్ని సమస్యలు పరిష్కారం అయితే అని మాట్లాడిన విషయం అందరూ చూశారు, ప్రపంచం అంతా చూసింది. మరి అదే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి ఎందుకు ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం భద్రాద్రి రామ్ యొక్క ఆస్తులు ఏదైతే భూములు ఉన్నాయో ఎందుకు ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రామాలయం భూమి స్వాధీనం చేసుకోలేదని ఈ సందర్భంగా మరి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ప్రస్తుతం ప్రపంచం అంతా ఉండేది. రేవంత్ రెడ్డి గారి యొక్క గురువు చంద్రబాబు అన్న విషయం తెలుసు. అనేక విషయాలు మీ ఇద్దరి మధ్య అవగాహన ఉన్న విషయం కూడా మొత్తం కూడా. మరి రేవంత్ రెడ్డి గారు మీరు అదే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరి ఎందుకు ఈ యొక్క సమస్య పరిష్కారం చేయట్లేదు? మీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం, మీరు రాజకీయంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎదుగుదలలో, ప్రతి ఒక్క ఎదుగుదలలో మీ యొక్క పాత్ర ఉన్నది. మీకున్నటువంటి అవినాభావ సంబంధాల విషయంలో కావచ్చు, మీకు ఇద్దరికి ఉన్నటువంటి చొరవ విషయం, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఎందుకు ఈ యొక్క సమస్య పరిష్కారం చేయడంలో
ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకు చొరవ చూపెట్టలేదని మీ సందర్భంలో అంటే ఈరోజు ఈ యొక్క రెండు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాల కారణంగానే ఈరోజు ఈ యొక్క ఈవో రమాదేవి గారి మీద దాడి చేసే పరిస్థితి వరకు వచ్చిందంటే మరి దీనికి ఈ రెండు ప్రభుత్వాలు గతంలో ఉన్న ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఒక సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదు కాబట్టి ఈ సమస్య ఇంత జటిలమైంది. కాబట్టి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పటికైనా ఈ యొక్క భూములు స్వాధీనం చేసుకొని ఈ యొక్క రామాలయం సంబంధించిన ఆస్తుల పరిరక్షణ కోసం మీరు తప్పకుండా చొరవ చూపెట్టి ఆ ఆస్తులు గతంలో 30 లక్షల రూపాయల వరకు మనకు అక్కడి నుంచి వాళ్ళకి ఈ యొక్క ఆదాయం సమకూరేది. ఈరోజు పురుషోత్తంపట్నం నుంచి కనీసము డబ్బులు కూడా రాని పరిస్థితిలో రామాలయం ఏ విధంగా ఈ ప్రభుత్వం రూపాయి కేటాయించదు. ఆ వచ్చేటువంటి ఇన్కమ్ మీద కూడా సోర్స్ ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయట్లేదు. బట్ ఇవన్నీ వైఫల్యాల కారణంగానే గతంలో 100 కోట్లు ఇస్తున్న కేసీఆర్ గారు భద్రాచలం రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చి అనేక హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీ రాలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వమే ప్రసాద్ స్కీమ్ కింద పెట్టినటువంటి ఒక పథకం ద్వారా వచ్చిన నిధుల ద్వారా ఈరోజు డిపిఆర్ ఆ మాత్రం చుట్టుపక్కల అభివృద్ధి చెందుతున్నది. లేకపోతే ఈరోజు రామాలయం పరిస్థితి ఒక భద్రాచలం పరిస్థితి ఏ విధంగా ఉంది మన అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి చొరవ తీసుకొని రామాలయ యొక్క భూములు పరిరక్షించాల్సిన బాధ్యత వాళ్ళపై మీద ఉంది. రాబోయేటువంటి సంఘటనలు కనుక పునరావృతమైతే అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి అధికారులతో అక్కడ